క్రిస్మస్ అనే విషయం అందరికీ చాలా సంతోషకరమైంది. అర్థం ఏమిటంటే క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. అందరూ చెప్పండి. పక్క వర్గం వాడు చెప్పండి. అటగా చెప్పేది క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. క్రిస్మస్లో క్రీస్తుని మాత్రమే ఆరాధించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది క్రమం. దాదాపుగా నెల నుండి మనము దీన్నే ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటి క్రిస్మస్ అనేది స్టార్ట్ చేశాం. ఈ పూట ఇంకా రెండు వర్తమానాలు చెప్పి నేను క్రిస్మస్ వాక్యాన్ని ఈ నెల ఆపేస్తాను. ఈ రాత్రికాల సమయం ముందు శ్రద్ధగా దేవునికి మాటలు వినండి. దయచేసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వాక్య భాగాలు చదవండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమానుయేలు అనే పేరు పెట్టుదురు. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లుగా హల్లెలూయా ఇదంతయు జరిగిను. ఆమేన్. యేసుక్రీస్తు వారికి ఏమని పేరు పెడుతుందంట చెప్పండి, అందరూ చెప్పండి. ప్రవక్త పలికిన పదం ఏమిటంటే ఆయన పేరు యేసుకు మునుపు పెట్టిన పేరు ఏంటి అంటే ఇమానుయేలు. కన్యక గర్భవతి కుమారునికి అంటుంది, అతను పెట్టబడే పేరు ఏమిటంటే ఇమానుయేలు. దానికి అర్థం ఏమిటి ఒకసారి చదవండి. కిందేముంది? అనగా నోట్పుట్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఇమానుయేలు అంటే అర్థం ఏమిటంటే దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. ఈ పండుగలో ఎవరు మనకు తోడుగా ఉండాలి అంటే ఒకే ఒక కోరిక. ఈ రాత్రికాల సమయం ముందు ఇంచుమించుగా మంచి నిద్రలోకి వెళ్ళిపోయే సమయంలో కూడా దేవునికి మందిరములో ఈ రీతిగా ఎందుకు చేరవచ్చు అని చెప్పమంటారా? దేవుడు మనకు తోడుగా కలిగి ఉండాలా? గట్టిగా ఎవరు తోడుగా ఉండాలి? ఈ నెల ముగింపు వచ్చేస్తుంది, కొత్త సంవత్సరం రాబోతుంది. కానీ మీ జీవితంలో ప్రభు తోడు లేకపోతే ఇలాంటి పండుగలు ఎన్ని జరిగినా నిష్ఫలితమే, నిష్ప్రయోజనమే. ప్రభు తోడుగా ఉండాలి మీ జీవితాలకి. ఈరోజు దేవుడు తోడు లేక చాలామంది అభాగ్యులైపోతున్నారు. దేవుడు తోడు లేకయే చాలా జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అందరూ ఉంటున్నారు కానీ దేవుడు తోడు ఉండటం లేకపోతున్నారు. బైబిల్ ఉంటుంది, యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వాక్య ప్రకారము, నేను మీతో కూడా మీలో కూడా నివాసము చేస్తానంటాడు. నేను మీతో కూడా మీ గుడారములోను మీ బిడలతోను మీతోను మీ భర్తలతోను మీ భార్యలతోను కలిసి ఉండే దేవుడు ఆయన. మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ఆయన తోడుగా ఉంటానంటున్నారు. ఈ రాత్రి చాలామంది జీవితంలో పండుగ ఉంది కానీ దేవునికి తోడు లేదు. అన్నీ ఉన్నాయి, దేవునికి సహవాసం లేదు. సమస్తం సమకూర్చుకుంటున్నారు కానీ దేవునికి తోడు లేక వారి జీవితాలు మోడు బారిపోతున్నాయి. బిడ్డలారా, దేవుడు తోడు లేకపోతే మీ జీవితాలు ఎప్పటికీ మీరు ఫలించలేరు. ఈ రాత్రి మనం ఖచ్చితంగా కలిగి ఉండవలసింది ఒకటే, ఈ పండుగ ఆనందంలో మనం ప్రభును కలిగి ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలా. నువ్వేం కలిగి ఉన్నావు ఈ రాత్రి? నిజ దేవుడిని క్రీస్తుని కలిగిన వారిగా మీరు రూపాంతరం చెందుతున్నారా? నిజ దేవుడిని యేసుని కలిగిన వారిగా మనం రూపాంతరం చెందగలిగితే ఈ రాత్రికాల సమయమందు మీ అందరి జీవితంలో నా తండ్రి దీవెనకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఆయన తోడుగా ఉండాలి. ఎందుకంటే ఏంటంటే నేను మీతో కూడా మీలో కూడా నివాసము చేస్తాను. మరొక మాట చదవండి. యోహాను అదే 18 వచ్చిన అక్కడ కింద 14:18 యోహాను సువార్త. ఎలాగ విడిచిపెట్టంట? దేవుడు తోడుగా ఉంటే ఆయన నిన్ను నన్ను అనాథులుగా చేయడు. నువ్వు అనాదివని అభాగ్యుడివని అనుకోవు. బిడ్డారా, మీరు ఆలోచన చేయండి. మీ జీవితంలో దేవుడు ఎప్పుడు మీరు విడిచిపెట్టడు. ఎంతమంది విడిచిపెట్టచ్చు, నువ్వు అనాథిగా మారిపోవు. అయ్యా, నా బ్రతుకి ఈ పండుగలు కూడా దుఃఖంతో నింపబడాలా? ఈరోజు కూడా దుఃఖమేనా? ఈరోజు కూడా వ్యాధినేనా? ఇంటికి వచ్చే ముందు కూడా ఏడ్చుకుని వచ్చిన వారు ఉన్నారు, హృదయంలో దుఃఖంతో వచ్చిన వారు ఉన్నారు. ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు బైబిల్ పట్టుకొని మందిరంగా రాక మునిపే వారి అంతరంగంలో చాలా బాధలతో నింపబడి ఉన్నాయి. కానీ నా తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టడు. మిమ్మల్ని అనాథులుగా చేసేవాడు కాదు ఆయన. ఆయన పేరే ఇమానుయేలు. ఆమేన్. మీకు తోడుగా ఉండు దేవుడు ఆయన. అనేక అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, శోధన కావచ్చు, కష్టము కావచ్చు, రోగాలే కావచ్చు, అప్పుల బాధలే కావచ్చు,
ఏదేమైనప్పుడు కూడా నా తండ్రి అయితే మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన అంటున్నాడు కదా, ఒక ఆమె కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయన పేరే ఇమ్మానుయేలు. దానికి అర్థం ఏమిటి? ఆయన మనకు తోడుగా ఉండువాడు. ఆయన తోడుగా ఉంటే నువ్వు ఎప్పటికీ అనాథువు కావు, ఎప్పటికి కావు. ఈ రాత్రికాల సమయం అందు నడిరేయందు మనం ఉన్నాం. దేవుడు తోడు కొరకు మన ఎదురు చూడాలి. ప్రభువా, నా గుడారానికి, నా జీవితానికి, నా బ్రతుకు మీరు తోడుగా ఉండండి. నీ తోడు లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను ప్రభువా. ఇంకా బ్రతుకుతున్నానంటే కేవలం నువ్వు ఉన్నావని ఆశ. ఇంకా ఇలా జీవిస్తున్నానంటే నువ్వు ఉన్నావని, ఇంకేం లేదు నాయనా అని ఒక తీర్మానంలోకి రండి. ఈ రాత్రి ఖచ్చితంగా ఒక ఉన్నతమైన అనుభూతి కలిగిన రాత్రిగా నా దేవుడు మార్చగలుగుతాడు. ఆమేన్. నువ్వు ధైర్యపరచ బయటికి వెళ్తావు, భయపడుతూ బయటికి వెళ్ళవు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉంటున్నాను, నువ్వు ఎప్పటికీ అనాథివి కాలేవు. ఆమేన్. తొక్కలో మనుషులు మాట్లాడితే మాట్లాడకపోతే ఎంత? అవునా కదా? ఆడ చూస్తే ఎంత, చూడకపోతే ఎంత? పట్టించుకుంటే ఎంత, పట్టించుకోకపోతే ఎంత? నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. గట్టిగా. ఎవరో చూడాలని లేదండి, ఎవరో పెట్టాలని లేదండి. దేవుడే అంటున్నారు, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. నేను అనాథులు చేస్తాను. నీ జీవిత నేల నేను పక్కన పెట్టగలుగుతాను. నీకు నీ జీవితంలో నెమ్మది లేకుండా, నీకు సమాధానం లేకుండా, అనేక శక్తులు నీకు వ్యతిరేకంగా లేపబడుతున్నప్పుడు కూడా వాటన్నిటి అణుచివేయుడు నా యేసయ్య కదా. నీకు నిద్ర పట్టకుండా చేయాలని చాలామంది ఆశపడతారు. నా దేవుడు ఎలాంటి చెప్పమంటారో వారికి నిద్ర పట్టకుండా చేస్తాడు. ఆమేన్. నీ ఇంట్లో నెమ్మది లేకుండా చేయాలని చాలామంది ఆశపడవచ్చు. అట్టి వారికి నెమ్మది లేకుండా తండ్రి చేయగలుగుతాడు. ఒకవేళ నీకు అన్యాయం చేసిన వాడు నువ్వే మర్చిపోవచ్చు, కానీ నా దేవుడైతే మర్చిపోడు. ఆయన, అయ్యా పలానా రోజు నా జీవితం ఈ రీతిగా అయిపోయిందయ్యా, వీళ్ళే వారి దానికి కారణం, నా బ్రతుకు ఈరోజు ఇలా ఉన్న వారిని కారణం. నువ్వు అనుకోవచ్చు, కానీ మర్చిపోవచ్చు. కానీ తన బిడలకు, పరిశుద్ధులకు ఎవడైనా అన్యాయం చేయబడితే నా తండ్రి ఎప్పటికీ మర్చిపోడు, వారిని క్షమించడు. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు మనల్ని అనాథులుగా చేయుడు. ఆమేన్. ఎన్నో రోజులు విడిచిపెట్టాడు దేవుడు. ఇప్పుడు భార్య భర్తలు ఒకవేళ విభేదాలు వస్తే కొన్ని కాలాలకు ఏమైపోతారు? ఎడమోకం పెడమోకం అయిపోయిన ఉన్నారు లేరా? కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరిగే అనేక జంటలు ఉన్నాయి లేరా? పెద్దల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు లేరా? ఎవరిళ్ళు? భార్య భర్తలు, తండ్రి కొడుకులు. ఈ రీతిగానే చిన్న చిన్న మనస్పర్ధాలు, చిన్న చిన్న బాధలు, విభేదాలు వచ్చి రకరకాలుగా చాలా పెద్ద పెద్ద మీటింగ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. తల్లి కూతురు లేరా? అత్త కోడలు లేరా? ఎవరైనా సరే కొంతకాలం వరకే మనతో ఉండగలుగుతారు. కానీ బైబిల్ అంటుంది, ఒకసారి అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ మాట, 20వ మాట ఒకసారి చదవండి. యేసు, మీరు భయపడవద్దు, మీరు వెళ్ళి నన్ను చూతురని వారు వెళ్ళుచుండగా అమ్మ 20 అయినా చదువుతుంది. 28, 20 సదాకాలమును, ఆ మాట చదవండి, కింద ఉంటుంది, కంటిన్యూ చేయండి. మీతో కూడా నేను ఉండువాడు అని దేవుడు అంటున్నాడు. ఆమేన్. ఎప్పటి వరకు ఉంటారంట అంటే అర్థం ఏమిటి? ఎవరు జీవితుందన్నా? నీ శరీరం మట్లో వెళ్ళేంత వరకు నా దేవుడు నేను విడిచిపెట్టాడు. గట్టిగా. నీ శరీరం మట్టిలోకి వెళ్ళేంత వరకు నా దేవుడు నేనేం చేయడు? అది సరిపోద్దా నీ జీవితానికి? చాలదా? ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? హలో, నీ శరీరం మట్టిలోకి వెళ్ళేంత వరకు కాదు, నువ్వు మట్టిలోని మహిమలోకి వెళ్ళేంత వరకు విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అది మన నిరీక్షణ. ఒకరోజు 2 రోజులు కాదు, సదాకాలం విడువన దేవుడు ఆయన. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఇమ్మానుయేలు మీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అర్థం ఏమిటంటే దేవుడు మీకు తోడుగా ఉండుట. ఆయన తోడుగా ఉంటే ఖచ్చితంగా, ఒకటి, ఆయన మనతో కూడా నివాసం చేయగలుగుతాడు. 2, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టడు, చివరి వరకు మీతో ఉంటాడు. ఆమేన్. చివరి వరకు మీతో ఉంటాడు. అయితే ఇలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉండాలి. ఇలాంటి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి? నీకు నిజంగా దేవుడు తోడుగా ఉండాలా వద్దా? చెప్పండి. నోరులు ఉంటాయి, ఇష్టం ఉంటే చెప్పండి, లేదబ్బా. కొంతమందికి ఉండాలి, మిగతా వాళ్ళకే త్వరగా ప్రార్థన అవ్వాలి, ఇంటికి త్వరగా
సారీ, ఇంటికి కాదులే, ఎక్కడికి దాటడానికి త్వరగా. అసలు ఎవరు అడదరికారు మీరు అందరు నాకు. జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని గమనించు. దేవుడు మనకి ఎప్పటి వరకు ఉండాలా? సదాకాలం తోడుగా ఉండాలి. దేవుడు తోడుగా నువ్వేం చేయాలి? ఇప్పుడు 2 పాటలు పాడి 10 నిమిషాలు ప్రార్థన చేసి అరగంట వాక్యం చెప్తే సరిపోతుందా? మనకు తెలిసిన భక్తి ఇదే కదా సార్. ప్రార్థన ఇంతసేపు రావడమే ఎక్కువ. ఏందన్నా నువ్వు ఎప్పుడు 11:30 దాకా ఎప్పుడు నీ మందిరంలో ఉన్న రాత్రిపూట, కానీ ఈ పూట ఉన్న కారణం ఏంటి? ఏదో కాస్తో కోస్తో దేవుడు మాకు తోడుగా కొంచెంలో కొంచెం ఉండాలి. ఏదో ఈ ఒక్కరోజు భక్తి అయినా మనం ఏం చేస్తున్నా? సరే కాదు, నేను ఖచ్చితంగా అటు వెళ్ళకూడదు, మళ్ళీ మనోభావాలు దెబ్బతింటే. బిడ్డలారా, ఇప్పుడు శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని మీరు గమనించండి. బైబిల్ అంటుంది, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మీరు ఏం చేయాలో 2-3 మాటలు చెప్తాను, మీరు అందరూ శ్రద్ధగా వినండి. ఆమేన్. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 2వ మాట, లేకపోతే యోహాను సువార్త 15:7 ఏదో ఒకటి చదవండి. యెహోవా పక్షము వారు అయిన ఎడల ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల మీకు ప్రత్యక్షమవుతాడు. ఒకవేళ దేవుని విడిచిపెడితే ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు, తోడుగా ఉండడు. ఆ రీతిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ మాట కూడా చదవండి. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, ఇప్పుడు శ్రద్ధగా దేవునికి వాక్యాన్ని గమనించండి. దేవుడు నీకు తోడుగా, నీ కుటుంబానికి, మీ బిడ్డలకు, వ్యాపారాలకు, మీకు కలిగిన సమస్తానికి సదాకాలము దేవుడు తోడుగా ఉండాలంటే మీరు దేవుని యందు నిలిచిన వారిగా మారాలి. ఎవరి యందు నిలిచి ఉండాలంట? టైం అందు కాదు, సీజన్ అందు కాదు, భక్తి కాలం అందు కాదు, మీరు దేవుని యందే నిలిచి ఉండాలి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఎన్ని రోజులు? వాళ్ళు కొంతమంది భక్తులు అప్పుడే లెగుస్తారు. వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారు? 40 రోజులు ఉపవాస ప్రార్థన. చివరి 3 రోజులు చేసే భక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే, నెక్స్ట్ రస్ట్ డే, తర్వాత ఈస్టర్. ఈ 3 రోజులు అంటే ఉండేది 2 రోజులు వెళ్ళే, మళ్ళీ ఆదివారం మామూలుగా ఈ 2 రోజులు ఆపేసింది, ఆదివారం గట్టిగా లాగించాలి. కాన్సెప్ట్ ఇదే కదా 3 రోజుల ఉపవాసాల్లో. అసలు బైబిల్ ఏముంటుందంటే నువ్వు జీవితకాలం అంతా దేవుని యందే నిలిచి ఉండాలి. ఆమేన్. అప్పుడే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. నీ జీవితకాలము నువ్వు దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యొక్క నోటి మాట యందు నిలిచి ఉండాలి. మనుషులు ఎందుకు కాదు, కమిట్మెంట్, ఒక ఆజ్ఞ ఏదో ఇచ్చారని కాదు, ఈరోజు ప్రార్థన చెప్పాడు పాస్టర్ రావడం కాదు. నీ బ్రతుకు దినముల యందు దేవునికి నోటి మాట యందు నువ్వు నమ్మిక ఉంచగలిగి ఆ మాట ప్రకారం జీవించగలిగితే, లక్ష్యం ఉంచగలిగితే నా తండ్రి మీకు తోడుగా ఉంటాడు. ఆశ అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలందరూ పిలుచుకుని, యూదావారులారా ఒక్కసారి ఈ వార్డ్ వినండి. మీరు దేవుని యందు ఏం చేయండి? లక్ష్యం ఉంచండి, మనసు నిలపండి. ఆయన మీ యందు ఏం చేస్తాడు? నిలబడతాడు. ఒకవేళ ఎవరైతే దేవుని విసర్జిస్తారో, దేవుని కాదనుకుంటారో, వారికి నచ్చిన మార్గాలు వెళ్ళిపోతారు, అట్టి వారికి దేవుడు విముఖుడై ఉంటాడు, వారిని విసర్జిస్తాడు, వారికి జోలు కూడా ప్రభు రాడంటున్నారు. నీకు దేవుడు తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మాట వినేవారిగాను, ఆయన మాటను నమ్మేవారిగాను, దేవునికి వాక్యాన్ని ఆలకించేవారిగాను, దేవునికి వాక్య ప్రకారం బ్రతికేవారిగాను ఈ రాత్రి మనం అందరం మారుదుముగాక. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారమే నడవాలి. ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉండాలంటే ఈ 2024 చివరి దినాలలో రాబోతున్న మరలా 24 వరకు, డిసెంబర్ 24 ప్రభు మీకు తోడుగా ఉండాలంటే నువ్వు దేవునికి వాక్యం అందే నిలిచి ఉండాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, పెద్దపీట వేయండి. మీ జీవితంలో వాక్యము లేకపోతే మనం ముందుకు సాగలేం. వాక్యము లేకపోతే ఎవరైనా ముందుకు వెళ్ళలేరండి. వాక్యమే అన్నిటికీ ప్రాధారం. ఆమేన్. ఎందుకంటేనండి ఆది అందు ఏముందంట? పాటలు లేవు, ప్రార్థనలు ఏముంది? వాక్యం మాత్రమే ఉంది. వాక్యమే శరీరధారి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివాసము చేస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రికాల సంబంధి ప్రేమ దేవుని వారిని గమనించండి. వాక్య
వాక్యమందు ఎవరైతే నిలిచి ఉంటారో వారితో కూడా దేవుడు సదాకాలం ఉంటాడు. ఆమేన్. అట్టి వానికి ఇమానుయేలు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యం ముందు నిలిచి ఉండగలిగితే యేసయ్య మనతో సహవాసం చేయగలుగుతాడు. ఆమేన్. ఏం చేస్తాడు చెప్పండి? ఎవరైతే దేవునికి నోటి మాట యందు లక్ష్యం ఉంచుతారో అట్టి వాడితో దేవుడు ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఈరోజు ఎందుకు ప్రభుతో చాలామంది ఆ ర్యాంప్ కంటిన్యూ చేయలేకపోతున్నారంటే సహవాసం లేక, ఫ్రెండ్షిప్ చేయలేకపోతుంది. కారణం ఏమిటంటే వాక్యం ముందు వాడు ఏం చేయలేట్లేదు, నిలకడగా ఉండలేకపోతున్నాడు, దేవుని యొక్క ప్రేమను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఫస్ట్ దేవునితో మాట్లాడడం నేర్చుకోండి, ఆయన చెప్పేది వినడం నేర్చుకోండి. ఖచ్చితంగా మీ జీవితాలతో దేవునికి మీకు మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. అబ్రహాము దేవునికి నోటి మాట ప్రకారం విన్నాడు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడేవాడు, దేవునికి నోటి మాట ప్రకారం నడిచినాడు. అందుకే అబ్రహాం బ్రతికినంత దినాలు కూడా దాదాపుగా 175 సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాం. ఈ 175 సంవత్సరాల్లో దేవుడు అబ్రహాముకు తోడుగానే ఉన్నాడు. ఆమేన్. ఒక ప్రమాణం చేసిన అబ్రహామా, నువ్వు వెళ్ళుమో, నేను నీకు తోడుగా ఉంటా అన్నాడు. అదే అక్షరాలు జరిగించినాడు. అంతే. అందుకే ప్రభు అంటారు, అబ్రహాము నా స్నేహితుడు. ఆమేన్. నా స్నేహితుడు. వాక్యమందు ఎవరైతే మనసు నిలబలుగుతారో అట్టి వారందరూ కూడా దేవునికి స్నేహితులుగా మారుతారు. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అటు కృపలో దేవుడు మిమ్మల్ని భద్రపరచునుగాక, క్షేమం విస్తరించునుగాక. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చకుండా వాక్య ప్రకారం ప్రవక్తరించువారే ఉంటారు. కాబట్టి ఎవడైతే వాక్యాన్ని వినివాడై ఉండి అదే రీతిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనం చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం త్వరగా 1వ అధ్యాయం 8-9 వచనాలు. నీ మార్గం వర్ధలము చే చక్కగా హల్లెలూయా. మీ దేవుడు యెహోవా మీకు తోడుగా ఎప్పుడు ఉంటారంట? హలో. ఇప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే 2 రిఫరెన్స్ చూపించాను. ఒకటి, ఫస్ట్ చెప్పుకున్న మన వాక్యాన్ని ఏం చేయ ఖచ్చితంగా వినేవారిగా ఉండాలి. రెండవదిగా వినువారు మాత్రమే కాకూడదు. ఆమేన్. ఎలా ఉండకూడదంట చెప్పండి, మాట పక్కలో చెప్పండి. కొంచెం మసాలా యాడ్ చేయండి. హలో చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి. హలో అనండి. వినబడుతుందా? ఇక నుండి సుజి చెప్పట్లే, సౌండ్ రావట్లే, చెప్పాలి. ఇక నుండి నీవు వాక్యం వినేదానిగా. వెరీ గుడ్. మీరు బాగా సెట్ అయ్యారు, నాకు హెల్ప్ చేస్తున్నారు. వాక్యం వినేవాడిగా ఉండకుండా వాక్య ప్రకారం నడిచే దేవుని కుమార్తెగా మారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉండాలి మనం చెప్పండి? వినేవారిగా ఉండాలా, విని దాని ప్రకారం నడిచేవారిగా ఉండాలా? ఆ ప్రకారం ఖచ్చితంగా మీరు చేయగలిగితే ఈ రాత్రి మీరు దాటడానికి వెళ్ళకూడదు. చెప్పండి గట్టిగా. వాక్య ప్రకారం వెళ్ళగలిగితే ఏం చేయాలి? వెళ్ళొచ్చా? ఆమేన్. ఆమేన్. సౌండ్ అటు వస్తుంది, ఇటు రావట్లే. ఉంది ఒకటే సీజన్ మనకు, అది కూడా ఈ ఒక్కరోజు 1 అవర్ కూడా మాకు అవకాశం అయిపోతట. మిమ్మల్ని పాపంలోకి నెట్టుట మా ఉద్దేశం కాదు. ఏదో ఒక రీతి బయటికి మెల్లిమెల్లిగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆమేన్. వాక్యాన్ని ఎక్కువ నేర్పించి లోకాన్ని తక్కువ మీకు తెలియపరచాలి. ఆమేన్.
సో బైబిల్ ఉంటుంది, ఇప్పుడు మీరు వాక్యాన్ని ఎలా చేయాలంట, వినేవారిగా మాత్రమే ఉండాలందా, వాక్య ప్రకారం నడిచేవారికి మారినప్పుడే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. యెహోషువ భయపడుతున్నాడు, నాకు ఎవరున్నారయ్యా, నాకు నడిపించే నాయకుడు లేడు, నా బోధకుడు లేడు, ఇప్పుడు నేను ఒంటరి వాడిని. యెహోషువకి లోకంలో ఎవరు సాయం చేయడానికి ఎవరు నిలబడలేదు, ఒక్కరు లేరు, సింగిల్ అయిపోయినాడు. తల్లిదండ్రులు ఏమో ఎక్కడ ఉన్నారో తెలియదు, నూనె కుమారుని పేరు ఉంది, ఆ నూనె నాకు కనబడలేదు మొత్తానికి. కానీ అతనికి తెలిసింది ఎవరైనా ఉన్నారంటే తల్లి, తండ్రి, గురువు అన్నీ మోషేనే. ఇప్పుడు మోషే కూడా చనిపోయినాడు. ఇజ్రాయేల్ ప్రజలు నడిపించే బరువు బాధ్యత అంతా దేవుడు యెహోషువ నెత్తి మీద పెట్టేసినాడు. యెహోషువ ఏమో చంటి పిల్లోడు, పెద్దగా అనుభవం లేనివాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అంతా యెహోషువ మీద దేవుడు అలా బలముగా నాటేస్తున్నాడు. ఇప్పుడు భయపడిపోతున్నాడంట. అక్కడ రాయబడిన మాట జడికు చదవండి ఒకసారి, 9వ వచనం. నేను నీతో మాట్లాడాను కాబట్టి నువ్వు నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, దిగులు పడవద్దు. జడికు, నువ్వు నడుచు మార్గం అంతటిలోను నీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తోడుగా ఉంటాడంట? ఈ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞానిటి ప్రకారం, ఎందో వచనం, ఆజ్ఞానిటి ప్రకారం మీరు నడిచినప్పుడు, ఆజ్ఞలను అనుసరించినప్పుడే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. వింటే కాదు, మనం ఎట్టుంటున్నామంటే వినేవారుగా ఉంటున్నాం, ఆచరించేవారుగా. మీరు ఎప్పుడైనా సరే సభలకు వెళ్ళారా? మీకు నచ్చిన పాస్టర్స్ ఉన్నారా? ఈ అయ్యగారు భలే చెప్పారు, ఈ పాస్టర్ గారు. ఎప్పుడైనా అనిపించారా మీ నోట్లుగా పదాలు అప్పుడప్పుడు నేను వింటాను, భలే చెప్పాడు పాస్టర్, నాకు ఎవరో కానీ దూరం నుంచి వచ్చి భలే చెప్పాడు. ఎలా చెప్పాడంట? నువ్వు భలేగా విన్నావు కదా, భలేగా ఆచరిస్తున్నావు. మరి ఇప్పుడు ఎన్ని ప్రసంగాలు విన్నావు, ఎన్నిసార్లు భలే భలే అన్నావు. సరే, నీ జీవితం భలేగా ఉందా? ఆచరించాలి, వింటే ప్రయోజనం ఏంది? ఇంకా విన్నవారందరూ ఫస్ట్ ఏం చేయాలంటే, రెండవది, ఒకటి వినాలి, రెండు దాని ప్రకారమే నడవాలి. ఆమేన్. మనం విన్నాం, క్లాస్లో ఉన్నాం, ఇప్పుడు క్లాస్ మారాలి. ఆమేన్. కొంచెం ఏం చేయాలా? జీవితకాలం 1వ తరగతి చదువుతావా, 2కి రావా? హలో, అక్కడే అయిపోతావా? ఒక్క మెట్టేనా, 2వ మెట్టు ఎక్కువ? ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు మీకు తోడుగా ఉండినట్లుగా నువ్వు, రెండవది, ఆయన ఏమైతే మీతో మాట్లాడుతున్నాడో దాని ప్రకారం మీరు ఏం చేయాలి? రాత్రి నడవాలి. ఆమేన్. ఏంటి క్రిస్మస్ అంటే? దేవుని యొక్క వాక్య ప్రకారం మనల్ని మనం మార్చుకోవడం, దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో చోటు ఇవ్వడం, దేవుని యొక్క వాక్య ప్రకారమే మనల్ని మనం సరిదిద్దుకోవడం. మీకు కనబడే డెకరేషన్ మాత్రమే క్రిస్మస్ కాదు. మీరు ఖచ్చితంగా ప్రభుని గుర్తించి ప్రభు యొక్క మార్గాల్లో ముందుకు వెళ్ళేవారిగా మారాలి. అదే కదా నిజమైన క్రిస్మస్ అంటే. బైబిల్ ఉంటుంది చక్కగా, యెహోషువ ఒక్కడినైపోయి నాకు తోడు ఎవరు లేరే అంటూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటున్నాడు. ఆమేన్. నీవైతే ఆజ్ఞ ప్రకారం ఏం చేయి? నడువు, ఆజ్ఞ ప్రకారమే జీవించు. దేవుడు మీకైతే ఉపదేశం ఇచ్చినాడో దాన్ని ఖచ్చితంగా పాటించండి. ఆమేన్. అప్పుడు ప్రభు ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని గమనించండి. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారం మనం జీవించగలిగినప్పుడు మీ ఉద్యోగాలలో, మీ పనిపాట్లలో, మీ గుడారాల విషయాల్లో, మీ అన్ని విషయాల్లో మీ దేవుడు మీకు తోడుగా ఉంటారు. దేవుడు తోడు లేకపోతే ఎంతటి వారైనా ఖచ్చితంగా మరణపు ఒడిలోకి మనం వెళ్ళిపోవలసిన వారికి మారిపోతాం. ఈరోజు మీ అందరికి తెలుసో తెలీదో, ఒక ఆర్మీ జవాన్ ఒక వ్యాన్ ఒకటి బోల్తా పడిపోయింది. ఈరోజే కాశ్మీర్ ఆ ప్రాంతాల్లో ఒక లోయలో పడిపోయింది. దాదాపుగా 350 అడుగుల లోతైన డెప్త్ కలిగినది. నాకు తెలిసి నేను చూసినప్పుడు ఒక 5 ఎంతమంది చనిపోయారు అప్పటికే. ఇప్పుడు ఎంతమంది నాకు తెలియదు, ఆ సంఖ్య పెరిగి ఉండొచ్చు. ఎవరిలో? ఆర్మీలో సకల విద్యలు తెలిసిన వాళ్ళు, వ్యవస్థమైన ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళు, తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి మెలకులు నేర్చుకున్నవారు. వారి ప్రాణం ఎలాగపోతుంది కూడా వారికి తెలియలేదు. కారణం ఒక్కటే. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు తోడు లేకపోతే అనేక మంది యవన బిడ్డలు, అనేక మంది, చాలా మంది మీరు ఇంచుమించుగా, ఈరోజు నేను ఒక స్టేటస్ చూశాను, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీరు ఒకవేళ మీకు ఐడియా ఉంటే HP పెట్రోల్ బంక్ ఉన్నది పేరాళ్ళలో, చిరాల్లో, లోగోస్ బుక్ సెంటర్ ఎదురుగా ఇండియన్ అనుకుంటా, అసలు ఇండియన్ ఆయిల్స్,
అక్కడ ఒక ఫ్లెక్సీ వేస్తారు, హ్యాపీ క్రిస్మస్ అని. ఒకసారి వెళ్ళి చూసుకోండి. నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్ స్టాటస్ పెట్టాడు. అందులో ఒక నలుగురు ఎవరస్తులు బొమ్మలు వేస్తున్నారు. వాళ్ళు నలుగురు కూడా చచ్చిపోయినారు. 2024 23 డిసెంబర్ 24 నుంచి ఈ 24 మధ్య వారితో ఉన్న యవన బిడ్డలందరూ కూడా త్రాగుడికి బానిస అయిపోయి అనవసరంగా ఆత్మహత్య చేసుకొని యాక్సిడెంట్లో రకరకాలుగా లివర్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఒకటి చాలా ఘోరంగా చనిపోయినారు. నలుగురు యవన బిడ్డలు, ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు. అందరి వయసు 26 నుండి 30 లోపులే. కారణం ఏమిటి? దేవుని యొక్క తోడుని మనం గుర్తించలేకపోతున్నాం. దేవుడు తోడు లేకపోతే మన జీవితాలు ముందుకు సాగవు. ఇప్పుడు దేవుడు తోడుగా ఉండాలంటే వాక్య ప్రకారం ఏం చేయాలా? వినేవారుగా కాదు, ఇప్పుడు దాని ప్రకారం నడిచేవారుగా మారాలి. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉండగలుగుతాడు. ఆమేన్. దేవుడు తోడుగా ఉంటే మీరు అనాథులు కారు. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు అనాథులు చేయరు. నువ్వు అనాథ కాదు. ఏం చేస్తారు? ఆ నలుగురు యవనస్తులు చూస్తే కడుపు తరిగిపోతుంది. మీరు చూడండి కావాలి అంటే. మిల్టన్ అని పెట్టాడు నాకు. నలుగురు యవన బిడ్డలు మొత్తం ఏ క్లాస్ జబర్దస్త్గా ఉంటారు. తాగి ఒక లివర్ ఇన్ఫెక్షన్, ఒకడేం సూటైడ్ చేసుకుని చచ్చిపోయిన, ఉరేసుకుని చచ్చిపోయినాడు, ఒకడు యాక్సిడెంట్, ఇలాగే అర్ధాంతర సావులు. కారణం ఒక్కటే, యవ్వన కాలం ముందు దేవునికి వాక్య ప్రకారం నడవకుండా లోకంలో ఆనందాన్ని వెతగలిగితే, లోకాన్ని వెంబడించగలిగితే, వాక్యంలో ఉన్న ఆనందం కంటే నీకు లోకంలో ఆనందం ఎక్కువ కనబడితే మీ జీవితంలో క్షేమాన్ని ఇవ్వదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ వర్షం ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను భయపడుతున్నా అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వాక్య ప్రకారం నడువుడు ప్రారంభించు, నేను నీకు తోడుగా ఉంటాను. ఆమేన్. రెండు విషయాలు. మూడవదిగా ఒక్కొక్క చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ మాట చదవండి. మత్తయి సువార్త. వారి వద్దకు వచ్చి, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు హల్లెలూయా, హల్లెలూయా. ఆ కింద మాట కూడా చదివేసండి. మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు దేవుడు మీతో కూడా ఉంటానన్నాడు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు ఉంటాడు దేవుడు తోడుగా? ఎప్పుడు? యుగ సమాప్తి వరకు దేవుడు ఎప్పుడు ఉంటారు? అక్కడ చదివే, మీరు వెళ్ళి సర్వ సృష్టికి దేవుని యొక్క సువార్తను ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. ఏం ప్రకటించాలా? ఎవరి బిడ్డలు ఏం ప్రకటించాలా? ఏం ప్రకటిస్తున్నారు? ఏం చేసి రమ్మన్నాడు దేవుడు, మీరేం చేసి వస్తున్నారు? వితౌట్ మై చెప్పండి. ఆల్రెడీ లాస్ట్ సండే చెప్పాను మీకు. ఎవరయ్యా? హల్లెలూయా. బిడ్డలు ఇప్పుడు శ్రద్ధగా దేవునికి మాటలు గమనించండి. యుగ సమాప్తి వరకు మీరు ఏం చేయాలి? వెళ్ళి దేవునికి వాక్యాన్ని ఖచ్చితంగా ఖండితంగా దేవునికి వాక్యాన్ని చెప్పి రావాలి. అందుకనే ఈ ఇయర్ మొత్తానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ఎలాగో మేము వద్దన్నా కాదన్నా మీరు అందరు వెళ్తారు, మీకు కాదన్నా మీ అందరికీ తలో కొన్ని బుక్స్ ఇస్తాం. యోహాను సువార్త పత్రికలు సిద్ధం చేస్తాం. ప్రతి ఇంటికి ఒక బుక్ ఇచ్చారండి. ఆమెన్. కన్నబడ్డలందరికీ ఇచ్చేయండి. ఆమెన్. హల్లెలూయా. ఆల్రెడీ ప్రిపేర్లో ఉన్నా. వీరు ఖచ్చితంగా మా మాట వినే స్టేజ్ లేరు, దాటిపోయాం. మేము పెద్దవాళ్ళం, మా లైఫ్ మాకు తెలుసు అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం చేస్తాం. సో కానీ ఏదో ఒక రీతిగా మీ ద్వారా దేవునికి సువార్త ఏం చేయాలా? వెళ్ళాలి. ఆమేన్. ఏదో ఒక రీతిగానే సరే ఏం చేయాలా? వెళ్ళాలి. దేవుని సువార్త వెళ్ళాలి. అందుకని ఆల్రెడీ యోహాను సువార్త బుక్స్ కొన్ని తెప్పించుకొని పక్కన పెట్టి ప్రిపేర్ చేస్తాం. మన బిడ్డలందరినీ, అరే నెక్స్ట్ మీరు వెళ్ళినప్పుడు అందరూ ఏం చేయాలా? మీరు డ్యాన్స్ చేస్తారో దాడతారో తెలియదు కానీ బుక్ మాత్రం ప్రతి ఇంటికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ అంటుంది, దేవుడు మీకు తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా సర్వలోకానికి దేవునికి ప్రేమను తెలియపరచండి. ఏం తెలియపరచాలా? సువార్త ప్రకారం దేవుని ప్రేమను తెలియపరచాలా. క్రిస్మస్లో పరమార్థము ప్రేమ చూపుట.
వారికి బాధకు మీరు కారణం కాకూడదు. ఎవరింటికి నీ వెళ్ళినా, ఎవరి గుమ్మం వెళ్ళినా సరే నిన్ను బట్టి వారు బాధపడకూడదు. వీళ్ళు వచ్చారు, నాకు ఇంత నష్టం జరిగింది, వీళ్ళు వచ్చారు, నేను ఇంత ఇబ్బంది పడుతుంది అని ఎవరు ఫీల్ అవ్వకూడదు. బైబిల్ ఉంటుంది దేవుని, మీరు దేవునికి వాక్యం ఏం చేయాలంట? ప్రకటించి రండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పమంటారా? దేవుడు నీకు తోడుగా ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటావు. ఆమేన్. ఎలా ఉంటావు చెప్పండి. మొక్కలు అది కనిపించట్లేదు నాకు. ఇంచుమించుగా పెద్ద వాక్యం ఏం చెప్పలే, ఒక హాఫ్ అన్ అవర్ లోపే 12 అయిపోయింది. అప్పుడు ఇంకా అవ్వలే, టైం ఉంది. ఎల్లప్పుడు ఎలా ఉంటారు మీరు? దేవుడు మనకు అనుగ్రహిస్తే. మూడవదిగా, దేవుడు మనకి ఇప్పుడు ఉపకారం చేస్తాడు. దేవుడు తోడుగా ఉంటే, ఇమానుయేలు తోడుగా ఉంటే సంతోషం ఉంటుంది, విజయం ఉంటుంది, దేవుడు మేలు చేస్తాడు. ఇలా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు చేయవలసిన 3 పనులు. నెంబర్ 1, ఖచ్చితంగా దేవునికి వాక్యాన్ని వినాలి. దేవుడు దీన్ని త్రోసివేయకూడదు, దేవునికి మాటలు. రెండవదిగా, వాక్య ప్రకారమే నడవాలి. ఆమేన్. మూడవదిగా, దేవునికి ప్రేమను అనగా సువార్తని సకల ప్రజలకు తెలియపరచాలి. ఆమేన్. అలా చేయగలిగితే ఖచ్చితంగా ప్రతిరోజు మీ జీవితాల్లో దేవుడు క్రిస్మస్ కాంతులను వెలుగులు నింపునుగాక, అంటే సంతోషం మీకు అనుగ్రహించునుగాక, అంటే సమాధానము దేవుడు మీకు దయచేయునుగాక, ఇమానుయేలు మీకు తోడుగా ఉండునుగాక, జయమిచ్చునుగాక, సంతోషం అనుగ్రహించునుగాక, మేలు చేయునుగాక, సదాకాలమైన మీతో కూడా ఉండునుగాక.